ఇఫ్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ దాన్ని డబల్ లైన్ చేసుకుంటాం, 4 లైన్ చేసుకుంటాం, 8 లైన్ చేసుకుంటాం, నేషనల్ హైవేలకి చేస్తాం. ఇవాళ ఈ యొక్క ఫార్మేషన్ దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలను చెప్పేస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ, రాష్ట్ర మంత్రులు బలహీన వర్గాల బిడ్డలం, ఇతర ప్రభుత్వ వైపులు బలహీన వర్గాలు. ఇలా ఈ ప్రక్రియ 1,00,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు, అందులో అందరూ కూడా ఉన్నారు కదా. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సమాచారం రమ్మంటాను. ఎక్కడైనా మీరు అసలు ఈ సమాచారంలో ఇవ్వనోడు పాల్గొనోడు ఏమి నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇలా బలహీన వర్గాల సమాచారం సేకరణ జరుగుతుందంటే తప్పుడు ప్రచారం చేసి మీడియా కాన్ఫరెన్స్లు చేసి ఇదేమైనా ఆస్తి ఎత్తుకపోతున్నట్టు వాస్తవంగా క్వశ్చనర్లో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఎట్లు ఇస్తాం, ఫోన్ నెంబర్ ఎట్లు ఇస్తాం, ఆధార్ కార్డు ఎట్లు ఇస్తాం, రేపు సైబర్ క్రైమ్ కాదా అసలు అడగనేలే. ఇట్లా దుష్ప్రచారం చేసి వారం 10 రోజులు మేము పక్కడబందిగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి వ్యవహారం చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసే ఫస్ట్ స్టేజ్ కుట్ర జరిగింది. దాని తర్వాత ప్రక్రియ జరిగినాక ఎన్నడైనా ఈ పార్టీలు ఈ సంఘాలు నేను అనేక సందర్భాల్లో మేమందరం అయ్యా ఆనాడు అఖిల పక్షాలు పెట్టి అన్ని జాయింట్ యాక్షన్లు పెట్టి కులగణన ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసి ధర్నాలు చేసిన వాళ్ళు కుల సంఘాలుగా బీసీ సంఘాలుగా బీసీ మేధావులుగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కండి చైతన్యం చేయమని 100 సార్లు చెప్పినాం. ఆనాడు ఏదైనా జరుగుతుంది, ప్రక్రియ తప్పుపోతుంది, ఏదైనా చెప్పాల్సి ఉంటే కదా, ఏం మాట్లాడరు. అందుకే ఇలా మళ్ళొక్కసారి చెప్తున్నాం, మా ప్రెస్ కాన్ఫరెన్స్ మా యొక్క వివరణ గంగుల కమలాకర్కో ఇంకొకరికో కాదు. నిన్న టీఆర్ఎస్ పార్టీలా మాజీ మంత్రిగా గంగుల కమలాకర్కు ఛాన్స్ ఇస్తుంది. హైజాక్ చేసి కేటీఆర్ మాట్లాడితే నీ పార్టీలని హక్కు కాపాడుకోలేవు, నీ పార్టీలో ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ ఎందుకు బయటకు పంపారు? నీ పార్టీలోని ఇలా 3 అధ్యక్షులు, పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? ఇలా మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పీసీసీ అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. ధైర్యం ఉందా అని అడుగుతున్నా 10 ఏళ్లలో. అరే మీరు ఎస్కే సర్వే వేరే శాంటిటీ ఎక్కడ ప్రవేశపెట్టిరు? అసెంబ్లీనా, క్యాబినెట్లనా, పబ్లిక్ డొమైన్లు ఎక్కడ పెట్టిరు? దాన్ని దేని కొరకు వాడిరు? ఈ సదరు మంత్రి పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఆయన అడుగు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నాకైతే 10 ఏళ్ళు మంత్రి చేసినాడు, 5 ఏళ్ళు చేసినాడు. అటువంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసినామని అడిగితే ఏం చేయమంట? బీసీ కమిషన్ తోట బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు ఆయన బీసీ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అయి బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయి గ్రామ కార్యదర్శి దాకా ఇన్వాల్వ్ అయితే తప్ప సరైన సమాచారం రాదని చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనే ఏజెన్సీని జీవో నెంబర్ 18 10వ తారీఖు 10వ నెలలో ఇచ్చి మేము పెట్టుకుంటే 1,00,000 మందిని వాడుకొని 160 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎమ్యూనరేటర్కు పారితోషికం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి ప్రతి 10 మంది ఎమ్యూనరేటర్స్కి ఒక పరిశీలకుని అంత డిసెంట్రలైజ్ చేసి ప్రోగ్రామ్ సమాచారం సేకరణ చేస్తే ఇలా దాన్ని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు. రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పబ్బం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ నేను నా అన్నదమ్ములైన నా అక్క చెల్లెలైన తెలంగాణ బీసీ నాయకులకు, తెలంగాణ బీసీ మేధావులకు పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీరు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ మమ్మల్ని అడగాలి. బిఫోర్ గోయింగ్ ఎడ్యుకేషన్ సామధాన భేద దండ ఉంటే దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఏమైనా తప్పు జరిగిందని సంప్రదించకుండా రోడ్డు ఎక్కి కాయిదాలు చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం?